హలో గైస్! ఈరోజు మనం రాయలసీమ స్టైల్‌లో కుష్కా రైస్ చూసేద్దాం. చాలా టేస్టీగా, ఈజీ ప్రాసెస్‌లో చూసేద్దాం దీన్ని. నా చిన్నతనంలో నేను ఎక్కువగా తినేదాన్ని దీన్ని. ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదు. సో, దీని ప్రాసెస్ చూసేద్దాం. పాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఘీ తీసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఉంటేనే టేస్ట్ బావుంటుందనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాన్ని వేసేసేయండి. నేను చూపిస్తున్నాను చూడండి అవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సో, బాగా దోరగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేయించుకోవాలి దీన్ని. చూడండి గోల్డెన్ కలర్ వచ్చాయి. సో, ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను. నేను ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను పెద్ద సైజ్‌ది. సో, దాన్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో నేను 2 టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్‌వి. మీరు పెద్ద టమాటో అయితే 1 తీసేసుకోండి. సో, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి. అండ్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే కలుపుకోండి. ఇదంతా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడకాలనమాట. అది ఉడికే టైంకి మనం ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకుందాం. ఇది దాంట్లో మెయిన్ అనమాట. కొంచెం ఎక్కువగానే తీసుకోండి. కొత్తిమీర, పుదీనా అయినా తీసుకోవచ్చు. 2 తీసుకోవచ్చు. 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం అనమాట. అది పేస్ట్ చేసుకొని ఆయిల్ పైకొచ్చిన తర్వాత వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి దీన్ని. సో, ఒకసారి కలిపేసి దీన్ని వదిలేసేసేయండి. ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే వాటర్ పోసుకుంటున్నాం. మీరు రైస్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి. నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో, 6 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. అది బాగా తెలరాలి. పైకి నురుగు వస్తున్న టైంలో అప్పుడు మనం రైస్ వేసుకోవాలనమాట. రైస్‌ని నానబెట్టుకోలేదు. నానబెట్టుకుంటే వాటర్ తగ్గించుకోవాలి. సో, అది చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? నేనైతే రైస్‌ని నానబెట్టలేదు. డైరెక్ట్‌గా 3 టైమ్స్ వాష్ చేసి రైస్ వేసేసుకుంటున్నాను. సో, ఇదేంటంటే నేను గ్యాస్ మీద పెట్టట్లేదు. ఇది నేను ఇన్‌స్టా పాట్‌లో పెడుతున్నాను. సో, 7 మినిట్స్‌లో అయిపోతుంది రైస్. ఒకవేళ రైస్‌ని గ్యాస్ మీద ఉడకపెట్టుకుంటే దానికి తగ్గట్టు వాటర్ పోసుకోండి. రైస్‌కి తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఓకేనా? అండ్ అప్పుడేంటంటే 1కి 1 ½ పోస్తున్నాము ఇక్కడ. అప్పుడు 1కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. సో, నేను ఇన్‌స్టా పాట్‌లో పెట్టాను. జస్ట్ ఇది 7 మినిట్స్‌లో అయిపోతుందనమాట. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సో, ఈ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవ్వరైనా వంట రాని వాళ్ళైనా సరే ఈజీ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. ఎలా ఉంది అని చెప్పి కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మీరు కమెంట్ బాక్స్‌లో ఏ వీడియో చేయాలో కూడా చెప్పండి. ఓకేనా?